హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూసారు కదా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో ఆవకాయ పెట్టుకుందామండి. ఉసిరికాయలు పచ్చడి. ఇవి నాటుకాయలండి. చాలా పుల్లగా, చాలా జ్యూసీగా ఉన్నాయి. ఇవి ఇంతకన్నా ఎదగవండి. చాలా బాగుంటాయి. పచ్చడికైతే నాటుకాయలు చాలా బాగుంటాయి. దానికోసం చింతపండు గుజ్జు 2 నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకుని గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇది ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు, కారం, వెల్లుల్లిపాయలండి. ఇప్పుడు ముందుగా మనం చింతపండు ఉడకబెట్టుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. దీనిలో ఉన్న వాటర్ అంతా అయిపోయి దగ్గరకంటా రావాలండి. ఈ ఉసిరికాయలు కరెక్ట్గా ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వచ్చినాయండి. దానికి 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ ఉప్పు పడుతుంది. అలాగే ఆవాలు, మెంతులు కలిపి వేగించి పొడి చేసిన పొడి అండి. ఇది నాకు రెడీగా ఉంది. ఈ పచ్చడికి అయితే 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు పడతాయి. 1 స్పూన్ మెంతులు బాగా దోరగా రంగు మారే వరకు వేగిన తర్వాత ఆవాలు వేసుకుని స్టవ్ కట్టేసుకోవాలండి. ఆవాలు ఎక్కువ వేగక్కర్లేదు. చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడి ఇలా ఉంటుందన్నమాట. నాకు రెడీగా ఉంది. వెల్లుల్లిపాయలు, కారం. ఇవి తర్వాత మనం చింతపండు ఉడికిన తర్వాత ఇవి ఆయిల్లో వేగించుకుందాం. ఉడికిపోయిందండి చింతపండు. ఇది దించేసి మనం ఉసిరికాయలు వేగించుకుందాం. కళాయి పెట్టానండి, ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాం. ఫ్రెష్ కాయలండి. అప్పటికప్పుడు చెట్టు కోసుకొచ్చి ఇచ్చారు తెలిసిన వాళ్ళు. బాగా మెత్తగా వేగించక్కర్లేదు. ఒక్క కాయకు కూడా మచ్చలేదండి. కాయలు చూసిన వెంటనే నాకు ఆవకాయ కలపాలి, పచ్చడి కలపాలనిపించింది. నాటుకాయలు అస్తమానం దొరకవు కదా, వెంటనే పచ్చడి పట్టేస్తున్నాను. వేగిపోయినాయండి, తీసేసుకుందాము. స్టవ్ కట్టేస్తున్నాను. బౌల్లోకి తీసుకున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత ఆవకాయ కలుపుకుందామండి. గోరువెచ్చగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలు వేగించిన ఆయిలే వేస్తున్నాను. చూసి వేసుకుందామండి. 1/2 గ్లాసు కారం, 1/2 గ్లాస్ సాల్ట్ వేస్తున్నాను. ఇది రాళ్ళుప్పు పొడి చేసుకున్నానండి. ఆవాలు, మెంతులు వేగించిన పొడి చేసుకున్న పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. 1 వెల్లుల్లిపాయ రేకలు ఒకసారి మిక్సీలో చితగొట్టుకున్నాను. ఊరికే 1 పలుకు ఇచ్చానండి. 2 గరిటెలు చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. ఆయిల్ కూడా సరిపోయిందండి.
కాసేపు ఉంటే ఇంకా పైకంట వచ్చేస్తుంది, పైకి తేలుతుంది. ఇంతేనండి. ఇది మనం పెద్ద ఆవకాయల కొలతలతోనే చేసుకున్నామండి, మామిడికాయ ఆవకాయ కొలతతోనే చేసుకున్నాము. పోదండి అసలు, మనకి ఉండదు. కానీ ఇది సంవత్సరం ఉన్నా సరే ఆవకాయ పోదండి. చాలా టేస్టీగా. అందులో చింతపండు బదులుగా మీరు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ చింతపండు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నిమ్మకాయ పిండుకోండి, 2 కాయలు పిండుకుంటే సరిపోతుంది. కానీ నిమ్మకాయ టేస్ట్కి చింతపండు టేస్ట్కి చాలా తేడా ఉంటుందండి. ఇదైతే బాగుంటుంది, ఇదే టేస్ట్ బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రత్యేక రిక్వెస్ట్, హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఉసిరికాయ ఆవకాయ అండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇదే కొలతలతో పట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చక్కగా ఇలా ఎయిర్ టైట్ మనం మూత పెట్టేసుకుని పెట్టుకున్నామంటే అస్సలు పాడవదు, స్మెల్ కూడా పోదనమాట. చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.